పోరాడి సాధించిన తెలంగాణను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగతి పదంలో నిలిపారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అన్ని వర్గాలను ఏకం చేసి తెలంగాణ కోసం కేసీఆర్ పోరాడారు. అయితే కాంగ్రెస్ పాలనలో తెలంగాణను చూస్తే బాధ కలుగుతుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. యూరియా కోసం తిప్పలు, పంట విక్రయించేందుకు రైతులు రోడ్డెక్కాల్సిన వస్తోందని ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఐక్యంగా పోరాడి తెలంగాణ వ్యతిరేక శక్తులను అడ్డుకుంటామనైతే తేల్చి చెప్పారు. మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా, పార్టీ జెండాను శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఇక అంతకు ముందు అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో తెలంగాణ ప్రజలకు ఒక భరోసా వచ్చింది. తెలంగాణ వస్తుంది, కేసీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ తెస్తాడని అనుకున్నట్లుగానే కేసీఆర్ నాయకత్వంలో మరి సంబంధ వర్గాలను ఐక్యం చేసి దేశంలో 33 పార్టీలను ఒప్పించి ఎంతోమంది అమరులు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రాణాలు అర్పించిన మరి అందరిని ఐక్యం చేసుకుంటూ ముందుకు పోయి కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడమే మన ఆత్మగౌరవం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇక్కడ ఆత్మగౌరవం లేదు. ఏ కుల వృత్తులు మంచి బతకలేదు, చదువు లేదు, నీళ్లు లేవు, సరైన విద్య లేదు. ఈ భారతదేశంలో అత్యధికంగా చదువు తక్కువ వాళ్ళు ఎవరంటే తెలంగాణలో మహబూబ్నగర్. ఆ పరిస్థితి. తాండాలలో మంచినీళ్ళు లేవు, ఎక్కడ కూడా అలాంటి సౌకర్యాలు, ఈ టౌన్లో కూడా నీళ్లు లేవు తాగడానికి 14 రోజుల కోసం. ఇట్లా కన్నా కష్టాలు పడ్డ తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో తెచ్చుకొని ఇలా 10 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా ప్రపంచంలోనే అత్యధిక పంట తెలంగాణలోనే, ఉచిత రైతులకు విద్యుత్తు తెలంగాణలోనే, రైతు బంధు తెలంగాణలోనే, ఇంటింటికి మంచినీళ్ళు ప్రతి ఒక్కరికి, పేదవాళ్లకు ధనికులకు అనకుండా తెలంగాణలోనే, ఈ దేశంలోనే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ తెలంగాణలోనే, ప్రకృతి వనాలు తెలంగాణలోనే, ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతే వందల వేలు ఉన్నాయి. అత్యంత అద్భుతంగా దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చే తెలంగాణ అబద్ధపు హామీలతో, బూటకు మాటలతో, పచ్చి మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని, వచ్చిన రోజే సంతకాలు పెడతాని, 6 నెలల్లో అన్ని హామీలు చేస్తామని చెప్పి 420 హామీలు ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారు. ఏ రైతును కదిలించిన కన్నీళ్ళే, ఏ వర్గాన్ని కదిలించిన కన్నీళ్ళే, ఎవరికీ లేదు. ఇలా రాష్ట్రంలో ఒకటే నడుస్తుంది, ఏంటంటే బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది.